కులం పరంగా కమ్మ సామాజిక వర్గం మీద తప్పించి నేనేమి చంద్రబాబు గారికి ఫేవర్ కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాను అంటుంటారు చలసాని శ్రీనివాస్ గారు. అయితే ఆయన చంద్రబాబు మనిషి, చంద్రబాబు అస్త్రం అని చెప్తూ ఉంటుంటారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పని చేసి పెట్టారు. ఏంటంటే రాష్ట్రకి హోదా అన్నటువంటి అంశమే కాబట్టి క్రిందసారి చంద్రబాబు అది భుజానికి ఎత్తుకున్నారు కాబట్టి ఆయన వెంట ఉన్నాం. ఈ దఫా అది ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఇటు ఎవరైతే ఆ పాయింట్ అన్నారో అప్పుడు దాని మీద హైలైట్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఒక జోస్యం చెప్పారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆయన దృష్టిలో బీజేపీ అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వ స్థాపనకు మెజార్టీ రాదని అనేక మంది అభిప్రాయం. అయితే ఎన్డీఏకి దాదాపు 300 సీట్లు రావచ్చని కూడా చెప్తున్నారు. ఈ సమయంలో 1996 లాగా తెలుగు జాతిలో నాయకులకు చక్రం తిప్పే అవకాశం వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ప్రధాని పదవి కూడా వచ్చే అవకాశం ఉంటుందని కొందరు అంచనా. ఆ నాయకులు ఎవరు, ఏ పార్టీ అనేది పక్కన పెట్టి కనీసం మన ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మనం అందరం ఆశిద్దాం రాజకీయాల తర్వాత. అయితే మున్ముందుగా నా ఆకాంక్ష ప్రకారం మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అయితే దేశానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలు వెంటనే అమలవుతాయని నా అభిప్రాయం. లేని పక్షంలో ఉత్తర భారత పార్టీకి 200 సీట్లు దగ్గరగా వస్తే మోడీ షా అనమాట గారు వెస్ట్ ఇండియా అదానీ కంపెనీతో పోల్చుకుంటే నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే తెలుగు రాష్ట్రాలకు కొంత మంచిది. ఇది ఆయన తాజా జోస్యం.